మరీ బాహుబలి 3 సార్లు తీస్తే ఎంత పర్సన్ మేము ఒక్కసారి తీయాలనుకుంటే 3 బడ్జెట్ చెప్పేస్తారా? ఓకే నెక్స్ట్ 1 lakh. నెక్స్ట్ రామేష్ గారు అదేంటి అది కూడా ఒకటేనా? పక్కన 2 lakhs. ఇది ఎలా పట్టనుంటుంది? మోహన్ గారు మీరు చెప్పండి. 1.5 మీడియం. ఈయన మొదటి కార్యక్రమం ఎస్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా బ్యాండ్. దీనికి మరో రథసారథి సాగర్ గారిని కూడా వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. గట్టిగా సెల్ ఫోన్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది, మన బాడీలో కూడా ఒక పార్ట్ అయిపోయింది. కాబట్టి ఏదైనా కూడా కొత్తగా ఆస్వాదించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. కాబట్టి ఈరోజు మన ఎస్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా బ్యాండ్ బ్రోచ్ను కూడా మన పెద్దలే ఆవిష్కరిస్తారు. వారికి కూడా మళ్ళీ మరొక బాబు గారు మీరు కనీసం బ్రోచర్ గారు మీ ఫోన్ ఇవ్వండి ప్లీజ్. చాలా గొప్పగా ఉన్నాయి అంటే మనం అంటాం కదా ఫస్ట్ సైట్ అంటే లవ్ అన్నట్టు, అలా ఫస్ట్ ప్రారంభమే బ్రహ్మాండంగా ఉండాలి. అది భారీగా అన్నారు కదా, జస్ట్ బడ్జెట్ చెప్తాను, దాన్ని బట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, ఒక్క నిమిషం అండి. మన రాజా రేపు జరగబోయే టౌన్ హాల్ ప్రోగ్రాంలో ఎంత బడ్జెట్ అవుతుందో మేము చెప్పడం కంటే కూడా రాజా చెప్తాడు. దాన్ని బట్టి మీరు ఆ ప్రోగ్రాం ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఊహించుకోండి ప్లీజ్. ఇది ఇనాగ్రేషన్ కాబట్టి నువ్వు చెప్పే ముందు మన వాళ్ళు అడుగుతావు సుమారు ఎంత. మీరు ఎవరైనా చెప్పండి రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి సుమారుగా ఎంత బడ్జెట్ ఉంటుంది. ఆ కొత్త అంటే మనం ఎక్కడికక్కడ మోడరేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి, లేకపోతే ఆ రంగం నుంచి వైదొలగాల్సి వస్తుంది. అది మన వాళ్ళు గుర్తించి జనరల్గా ఇప్పుడు ఈ మధ్య పరిస్థితి ఎలా ఉందంటే ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ ఉంటే గతంలో చాలా క్రేజీగా చూసేవారు. మరి ఎన్నో ఆర్కెస్ట్రాలు ఈ నెల్లూరు నుంచి మనకి వచ్చాయి, ఎంతోమంది పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆర్కెస్ట్రా వద్దు, డ్యాన్స్లే ముద్దు అని అంటున్నారు. నిజంగా పరిస్థితి అది డ్యాన్సర్స్ ప్రోత్సహిస్తున్నారు అనుకోవాలో లేకపోతే సంగీత కళాకారుల్ని డిస్కస్ చేస్తున్నారో అనేది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే వీళ్ళు పాడకపోతే వాళ్ళు ఎక్కడ డ్యాన్స్ చేస్తారు. అందుకని మొదలునే మర్చిపోయి పైన ఆకులు సంతోషపడుతున్నారు. అది కరెక్ట్గా సాంప్రదాయం కాదు. 2 పాటలు పాడవచ్చు, 2 డ్యాన్స్లు వేయచ్చు. కానీ నేను గమనిస్తున్నాను చాలాసార్లు నాకు కూడా అడుగుతూ ఉంటారు, ఏమంటే మీరు 1% మార్కెట్ షేర్ ఉన్న నోకియా కంపెనీ కేవలం టెక్నాలజీలో అప్డేట్ కాకపోవడం, ముందుకెళ్ళకపోవడం కారణం చేత ఈరోజు పతనావస్థకు చేరిపోయి దివాలా తీసిన పరిస్థితి మనందరం చూస్తున్నాము. కాబట్టి ప్రతి సంస్థ, ఒక వ్యక్తి కానీ, సంస్థ కానీ, ఆర్గనైజేషన్ కానీ, కార్యవర్గం కానీ ఎవరైనా సరే టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు వెళ్తూ ఆధునిక పోకడలతో ఆ కార్యవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడే ఏ సంస్థ అయినా బతికి పట్టగట్టే పరిస్థితులు ఈరోజు మనకు కనపడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా చాలా టెక్నాలజీ వేగంగా ముందుకు నడిపిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఎస్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా బ్యాండ్ అనే సంస్థతో కొత్త నూతనత్వాన్ని తీసుకొని వచ్చి ఆర్కెస్ట్రా రంగంలో కొత్త నూతనత్వాన్ని తీసుకొస్తున్న సాగర్ గారికి, రాజశేఖర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ 10వ తేదీ టౌన్ హాల్లో జరిగే ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాటర్డే సాయంకాలం టౌన్ హాల్లో జరిగినటువంటి ఎస్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా బ్యాండ్ గ్రాండ్ ఓపెనింగ్ ఉంది ఆ రోజు. ఇంతవరకు మనము ఎప్పుడు కూడా ఇటువంటి ఆర్కెస్ట్రా బ్యాండ్ను కనివిని ఎరగలేదని చెప్పేసి చాలామంది చెప్తున్న విషయం. దీన్ని సాహసోపేతంగా ఈరోజు మన యొక్క సంగీత మిత్రులు అదే రాజశేఖర్ గారు, అదేవిధంగా సాగర్ గారు ఇద్దరు కూడా సాహసోపేతంగా దీన్ని ఓపెన్ చేస్తున్నారు. ఆ రోజు మనం గ్రేటెస్ట్ మ్యూజిషియన్స్ మనం చూడబోతున్నాం, గ్రేటెస్ట్ ప్రోగ్రామ్ మనం చూడబోతున్నాం. అందరూ కూడా దీనికి ఆహ్వానితులే. కాబట్టి ఆ రోజు సాయంకాలం మరొకసారి ఫిబ్రవరి 10వ తారీఖున సాయంకాలం టౌన్ హాల్ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని
ఆద్యంతము మీరు ఆస్వాదించి ఆనందంగా ఈరోజు ఆ ప్రోగ్రాం జరిగి ఇద్దరిని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క గ్రాండ్ ఓపెనింగ్ అద్భుతంగా జరగాలని, భవిష్యత్తులో ఈ ఎస్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా బ్యాండ్ అనేది 3 పూలు 6 కాయల్లాగా వర్ధిల్లి వీరిద్దరు కూడా అదేవిధంగా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మనస్ఫూర్తిగా నేను విష్ బోత్ రాజశేఖర్ అండ్ సాగర్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా బ్యాండ్ నెల్లూరులో మొట్టమొదటిసారిగా సాహసించి ఎంతో ఖర్చు పెట్టి రాజా ఈశ్వర రాజశేఖర్ మరియు చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ సాగర్ వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు. ఈ ప్రోగ్రాం ఫిబ్రవరి 10 శనివారం టౌన్ హాల్లో మెయిన్ హాల్లో జరగబోతుంది. టౌన్లో ఉండేటువంటి ప్రముఖులు, కళాకారులు, ప్రజలు అందరూ ఇచ్చేసి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.